ఖైదీలలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి కల్పించే మార్గాలపై ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జైలు అధికారులను ఆదేశించారు. వివిధ నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలు మళ్లీ తప్పులు చేయకుండా మారే విధంగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారాగారంలోని అన్ని బ్యారెక్స్, వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్, కిచెన్, నర్సరీ, కార్ఖానా, మహిళా, పురుష బ్యారెక్స్ అన్నింటినీ తిరిగి పరిశీలించారు. అంతేకాక ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. వంట సామాగ్రిని తనిఖీ చేశారు. వివిధ రకాల నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇస్తున్న వైద్య సదుపాయాలు అన్నింటినీ తనిఖీ చేయడమే కాకుండా కొంతమంది ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. క్షణికావేశంలో తప్పు చేసి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు జైలు జీవితం అనంతరం పూర్తిగా మారిపోయి మంచిగా బతకాలని చెప్పారు. గంజాయి, ఫోక్సో, దొంగతనం కేసుల్లో నిందితులుగా జైలుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల పూర్తిగా మెదడు పనిచేయకుండా పోతుందని, గంజాయి వల్ల ఎలాంటి లాభం ఉండదని, గంజాయి తీసుకున్న తర్వాత మనిషికి జంతువుకు తేడా లేకుండా పోతుందని అన్నారు. అందువల్ల యువత అలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా దూరంగా ఉండాలని కోరారు. జైలు జీవితం తర్వాత ప్రతి ఖైదీ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జైలు సూపరింటెండెంట్ గదిలో సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. వివిధ నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలు మళ్లీ తప్పులు చేయకుండా మారే విధంగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, తప్పు చేయడం వల్ల కలిగే అనర్థాలపై కౌన్సిలింగ్ ఇవ్వాలని, మరొకసారి తిరిగి వారు జైలుకు రాకుండా చూడాలని, వారి జీవితంలో పూర్తిగా మార్పు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన జైలు అధికారులతో కోరారు. ఇందుకుగాను తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అంతేకాకుండా జైలులోని ఖైదీలందరికీ నైపుణ్యాలు అభివృద్ధిపరిచి స్వయం ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కింద ఇంకా ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో ఆలోచించాలని, గంజాయి కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలుసుకొని జిల్లాలో అలాంటి కేసులు జరగకుండా, అలాగే ఫోక్సో కేసులు జరగకుండా ఖైదీల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్, డిప్యూటీ జైలర్లు ఎం నరేష్, వై వెంకట్రెడ్డి తదితరులున్నారు.